హాయ్ అండి, సంజాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన అందరికీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పావు బాజీ మసాలా చేసుకుందామండి. ఇంట్లో ఏ విధంగా సులువుగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ పావు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల బటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ హోమ్ మేడ్ బటర్ వేస్తున్నాను. ఇదంతా కొంచెం మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1/4 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బఠానీ అండి, 1/4 కప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీ తీసుకుంటున్నాను. ఫ్రెష్ బఠానీ తీసుకొని కొంచెం ఒక 15-20 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడికిపోతాయండి. మనకి ఉల్లిపాయల ముక్కలన్నీ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇవి ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా చిన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మనకు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా, ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కంపల్సరీ మనకు కసూరి మేతి ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పావు బాజీ మసాలా, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఉడికించుకున్న ఆలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 పెద్ద ఆలు తీసుకొని ఉడికించి ఇలా స్మాష్ చేశాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని పర్ఫెక్ట్ బండి మీద మనకి ఎలా దొరుకుతుందో పావు బాజీ సేమ్ నేను అలాగే చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. స్మాషర్ తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంటే కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు
బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని ఇది కాస్త దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకు మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. ఇది ఇంకాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మీకు ఇందులో కొంచెం టేస్ట్ చూసుకోండి, ఉప్పు ఏమైనా పడితే కలిపి వేసుకోవచ్చు. దీన్ని ఇంకొక నిమిషం పాటు మనం ఉడికించుకుందాము. చూడండి, మనకు ఇది రెడీ అయిపోయిందండి. మన బాజీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రీమీ ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకుందామండి. ఈ పావు బాజీకి బటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు బటర్ కరిగింది కదా, కొంచెం మనకి కసూరి మెతి వేసుకోవాలండి. కొంచెం 1 పావు స్పూన్ వరకు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది. ఇలా కొంచెం 1 హాఫ్ స్పూన్ వరకు కారం వేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పావుని ఇందులో హాఫ్గా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ బటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి. రెండు సైడ్లా కూడా మనం బటర్ వేసి ఇలా బ్రెడ్ కూడా మంచిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే చిన్నగా పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది మన పావు అంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం పావుని ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాజీని కూడా ప్లేట్లో వేసేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 1 నిమ్మకాయ ముక్కతో సర్వ్ చేసుకుంటే మన పావు బాజీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంటుంది. బయట మనకు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నేను అలాగే చేశాను. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.